ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. ఇవాళ నేను మటన్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. తీసుకున్నాను దీనికోసం మటన్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ మటన్ కర్రీ చేసి చూపించడానికి నేను ఫస్ట్ కళాయి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీకు ఎంత కావాలో మీకు కావాల్సిన టేస్ట్ని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. పచ్చివాసన పోయిందాక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేశాను. నెక్స్ట్ తీసుకున్నాను ఆనియన్స్ అయితే నేను బాగా ఎక్కువగా తీసుకున్నాను. నెక్స్ట్ ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలండి. చిన్న ముక్కలుగా నేను దీన్ని కట్ చేసుకున్నాను. బోన్స్ ఉన్న మటన్ అయితే తీసుకున్నానండి నేను. ఈ ఆనియన్స్ని పచ్చివాసన పోయిందాక బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి అండ్ ఆనియన్స్ కూడా పచ్చివాసన పోయిందాక బాగా ఫ్రై చేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. నెక్స్ట్ ఇదిగోండి, నేను పసుపుని యాడ్ చేస్తున్నాను. పసుపు వేసి ఇది కొంచెం బాగా ఫ్రై చేయండి. సాల్ట్ అండి, ఎప్పుడైనా ఆనియన్స్ కనుక క్విక్గా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేస్తే ఎప్పుడైనా ఆనియన్స్ అనేవి చాలా తొందరగా ఫ్రై అవుతాయి, అందుకని సాల్ట్ యాడ్ చేసేసాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి తొందరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కనెక్ట్ అవుతాయి. అందుకు ఇప్పుడు ఇందులోకి మన పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేసేసాను. ఇప్పుడు ఇందులోకి మటన్ యాడ్ చేస్తున్నాను. ఇది బోన్స్తో తీసుకున్న మటన్ అండి. బోన్స్తో తీసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకని చెప్పి బోన్స్తో ఉన్న మటన్ తెప్పించానండి. చూడండి, ఇది బాగా ఫ్రై చేసుకోండి. బాగా పచ్చివాసన పోయేదాకా దీన్ని నేను ఫ్రై చేస్తున్నాను. మటన్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. మటన్ నచ్చిన వాళ్ళు ఎవరుంటారు అండి. ఎస్పెషల్లీ బోన్స్తో ఉన్న మటన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో యాడ్ చేస్తున్నానండి గరం మసాలా పౌడర్ అండ్ కారం పౌడర్. ఎప్పుడైనా నాన్ వెజ్ ఐటమ్స్కి స్పైసెస్ అనేవి ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. అందుకు కారం అండ్ గరం మసాలా నేను ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, ఫ్లేవర్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి, సమ్మర్ కూడా కదా. నెక్స్ట్ ఇంకొంచెం సాల్ట్ పడుతుందండి, అందుకు సాల్ట్ ఇంకొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాను నేను ఇందులో. ఇవన్నీ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇంకా ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మటన్ కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. చాలామంది అయితే కుక్కర్లోని యాక్చువల్గా వండుతారు. నేనైతే కుక్కర్లో వండట్లేదండి. కుక్కర్లో ఉండే ఫ్లేవర్కి ఇలా నార్మల్గా ఉండే ఫ్లేవర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. చూసారండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఎంత స్లోగా కుక్ అయితే కర్రీ అనేది టేస్ట్ అంత యమ్మీగా ఉంటుంది. సిమ్లో పెట్టుకొని ఎంతసేపు కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇదిగోండి, మళ్ళీ చూడండి, ఒకసారి మళ్ళీ కుక్ చేద్దాం. నేనైతే సిమ్లో పెట్టుకొని చాలాసేపు కుక్ చేశానండి. నేను ఎప్పుడు కుక్కర్లో అయితే కుక్ చేయను. చాలామంది కుక్కర్లో పెట్టి విజిల్స్ 4-5 వచ్చిన దాకా ఉంచేస్తారు మటన్ కర్రీ అంటే. చూడండి, అంతేనండి, రెడీ అయిపోయింది మన మటన్ కర్రీ. చూడటానికి ఎంత టేస్టీగా ఉందో, తినడానికి కూడా అంతే డెలీషియస్గా ఉంది. దీన్ని అయితే ఇడ్లీతో సర్వ్ చేశానండి. వెరీ వెరీ యమ్మీ కర్రీ. నచ్చిందా ఫ్రెండ్స్? మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇడ్లీతో తినండి, చాలా బాగుంటుంది. లేదంటే బగారా రైస్తోనైనా తినండి, రైస్తో తినండి. మన మటన్ కర్రీ విత్ ఇడ్లీ. నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.